ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులు సెల్ ఫోన్ గేమింగ్ లేదా వెబ్ సిరీస్ల వ్యామోహంలో పడి చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం కనపడుతోంది. సమయాన్ని వృధా చేయడం వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తులు కార్యాలయాల్లో రహస్య చర్చలకు దూరంగా ఉండండి. మీరంటే కిట్టని వారు మీ మాటను వక్రీకరించి పై అధికారులకి రకరకాలుగా చెప్తారు. జాగ్రత్త. వ్యాపారస్తులకి పనిచేసే స్టాఫ్ కొరత వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అనుకోకుండా కొంత వ్యాపార నష్టాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలు విలువైనటువంటి వస్తువులు లేదా నగలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం కానీ, లేదా ఇంట్లో టెన్షన్లు పెరిగిపోవడం కానీ, బయట వ్యక్తుల సలహాలు విని కుటుంబంలో వ్యక్తుల్ని దూరం చేసుకోవడం కానీ కనపడుతోంది. జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులు డాక్యుమెంటేషన్ లేదా అగ్రిమెంట్ విషయాల్లో పొరపాట్లు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనడం కోసం చేసిన పాత అప్పులు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇంట్లో పిల్లల కోసం, కుటుంబం కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రయాణం చేసే సమయంలో అనుకున్న సమయానికి చేరుకోకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే తొందరపాటు నిర్ణయాలు కనపడతాయి. ఇరుగు పొరుగు వారితోటి పోలికలు పెట్టుకోవడం వల్ల కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో పోల్చుకోవడం కానీ, దానివల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గుతోంది. జాగ్రత్తగా ఉండాలి. పాత గొడవలను తవ్వి తీయడం వల్ల బంధు విరోధం పెరుగుతుంది. జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాలి. చిన్నపాటి గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జాగ్రత్త. ప్రేమికుల మధ్య గొడవలు, మీరు ప్రేమించిన వ్యక్తి మీకు సరైన వాడా కాదా అనే ఆలోచనలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం వల్ల మానసిక దూరం పెరుగుతుంది. జాగ్రత్త. దురాశకు పోయి తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల, బెట్టింగులు జోదంలో డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. వ్యసనపరులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రతి పని ఆలస్యంగా జరుగుతుంది. కొంచెం ఓర్పు వహించండి. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.